అందరికీ నమస్కారం అండి. నా పేరు జానకిరాముడు. మాది తూర్పుగోదావరి జిల్లా పెరవల మండలం కాపవరం గ్రామం. నేను జనసేన పార్టీ నుంచి. మామూలుగా మనం మాట్లాడుకున్నప్పుడు రైతే రాజు అంటాం, కానీ ఆ రైతు కన్నీరు వస్తే తుడిచే నాదుడు ఎవడు ఉండడు. కానీ దీనికి భిన్నంగా మన రాష్ట్ర మంత్రివర్యులు, పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్ గారు ఈ విషయంలో కొంచెం భిన్నంగా ఉన్నారు. అలాగే గత ఎన్నికల్లో మేము మా గ్రామంలోని రైతులు పడుతున్న కష్టాలు, అలాగే వంతెన సమస్యని ఆయనకి ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చినప్పుడు ఆయనకి వివరించడం జరిగింది. ఆయన అధికారంలోకి రాగానే నేను దీన్ని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగానే ఆయన రైతన్న మీకోసం ఆయన స్వయంగా అధికారం రాగానే మేము ఇలా సార్ గతంలో మాకు హామీ ఇవ్వడం జరిగింది అని ఆయన దృష్టికి తీసుకెళ్ళగానే ఆయన స్పందిస్తూ ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు గ్రామాల్లో తిరగడానికే మొహం చాటేస్తారు. ఎలక్షన్ నెగ్గిన తర్వాత ఇచ్చిన హామీలను కూడా మనం నెరవేర్చడం ఎక్కడ చూడలేదు. ఆయన ఒకటో రెండో ఏవో హామీలు నెరవేర్చి వాళ్ళ చేతులు దులుపుకోవడం చూస్తారు. కానీ కందులు దుర్గేష్ గారు ఆయన వద్దకు తీసుకెళ్ళగానే సరే నేను మీకు ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చాను, నేను స్వయంగా వస్తాను, వచ్చి చూస్తానని చెప్పి వెంటనే మా గ్రామం ఆయన ఇచ్చేసి ఆ పడిపోతున్న వంతెనని పర్యవేక్షించి, అలాగే రైతులు పడుతున్న కష్టాలు, ధాన్యం తరలించడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆయన స్వయంగా చూసి హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన వెంటనే ఆయన సుమారు 4 కిలోమీటర్లు ఈ రోడ్డుని 40 లక్షలతో నిర్మించడం జరిగింది. ఈ రోడ్డు నిర్మించడం వల్ల మా గ్రామ రైతులతో పాటు విద్యార్థులకి, అలాగే ఆసుపత్రులకి, ఎందుకంటే మా తణుకు ఇక్కడ ఈ గ్రామం నుంచి తణుకు 4 కిలోమీటర్లే. మేము మామూలుగా తణుకు పట్టణం వెళ్ళాలంటే మా కాపవరం నుంచి పెరవల మీదుగా సుమారు 10 కిలోమీటర్లు పడుతుంది. అలాగే రోజువారి కూలీకి వెళ్ళే వాళ్ళు కూడా ఆ రోడ్డు అంటే వెళ్ళడం, చాలాసార్లు యాక్సిడెంట్లు అవ్వడం, అదే విషయాన్ని ఆయన దుర్గేష్ గారికి కూడా వివరించడం జరిగింది. ఎందుకంటే మా గ్రామం ఎక్కువ కూలీ రైతులు పనిచేసుకునే వాళ్ళు ఎక్కువగా తణుకు పట్టణం ఇలా కూలీకి వెళ్ళడానికి కూడా ఈ రోడ్డు ఎంతో అనువుగా ఉంది. అలాగే విద్యార్థులను చదువుకోవడానికి, రైతులు ఎరువులు పట్టుకెళ్ళడానికి చాలా అనువుగా ఉంది. ఈ రోడ్డును శాంక్షన్ చేసిన దుర్గేష్ గారికి మా గ్రామం తరపున మేము ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు దుర్గేష్ గారు చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ దుర్గేష్ గారు ఈ రోడ్లే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్లు, మా గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత ఎన్నికల్లో చూస్తే వైఎస్ఆర్సీపీకి పూలు చెల్లారని, లేదంటే ఆ పార్టీ ఓడని ఈ పార్టీ ఓడని సీఎం రిలీఫ్ ఫండ్లు ఆపడం గట్రా చేయడం జరిగింది. సుమారుగా మనం చూసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్లు మన అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారుగా 6 కోట్ల నుంచి ఇంచుమించు 7 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పటి వరకు పాత గవర్నమెంట్లు కూడా చేయలేదు. అలాగే మా గ్రామంలో కూడా వచ్చిన ప్రతి అప్లికేషన్, ప్రతి సమస్యని దుర్గేష్ గారు చాలా పరిష్కరిస్తున్నారు. అలాగే ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా గ్రామంలో మా గ్రామ ప్రజలు, అలాగే రైతులు వాళ్ళందరూ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. దుర్గేష్ గారు మరిన్ని అభివృద్ధి పనులు మా గ్రామంలో చేయాలని కోరుకుంటూ జై జనసేన.